హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్లోకి రెడ్ రైస్ అండ్ టమాటా పప్పు. రెడ్ రైస్ ఎలాగూ రెడ్గానే ఉంటుంది, కానీ ఆ పప్పుకు ఆ రంగు ఎందుకు వచ్చింది? రెడ్ రైస్ని కూడా మిల్లెట్స్ లాగానే ఓవర్ నైట్ సోక్ చేయాల్సిందే. అందుకోసం ఈ రైస్ని నేను రాత్రి కడిగి ఒకసారి కడిగిన నీళ్ళని పారపోసి మళ్ళీ నానబెట్టాను. నిన్న వీడియోలో చెప్పాను కదా, మిల్లెట్స్ నానబెట్టిన నీళ్ళని పారపోయకూడదు అని. ప్లేట్లో గమనించారా ఏముందో? ఉసిరికాయ తురుము. పప్పు కూరలో ఆ ఉసిరికాయ తురుము వేయడం వల్ల దానికి అలా కొంచెం పూర్తి నలుపు కాదు, కానీ ఒకలాంటి నలుపు వస్తుంది కదా, అందువల్ల ఈరోజు మా పప్పు కూరకి ఆ రంగు వచ్చింది. ఈ పప్పు కూరలో మేము ఈరోజు కొంచెం ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్, కొంచెం రెగ్యులర్గా వాడే కందిపప్పును వాడాము. ఈ రెడ్ రైస్ సిరియల్స్ కిందికి, ధాన్యం కిందికి వస్తుంది కాబట్టి నానబెట్టిన నీళ్ళను పారపోసి ఫ్రెష్ వాటర్ వాడుకోవాలి. మిల్లెట్స్ని నానబెట్టిన నీళ్ళని పారపోయడం వల్ల అందులో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ పోతాయంట, అందుకోసం ఆ పని చేయకూడదు. ఈరోజు స్టవ్ మీద 4 బర్నర్ల మీద 4 రకాల వంటలు కనబడుతున్నాయి కదా. ఒక దాని మీద రెడ్ రైస్ వండుతున్నాము, మరో దాని మీద పప్పు కూర అయ్యింది, దీని మీద చారు అవుతుంది. వెనుక కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, అది వైట్ రైస్. అది ఒక హాఫ్ కప్పు పాత బ్యాగ్లో మిగిలిపోతే ఊరికే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వరకు ఎందుకు ఉంచడం అని చెప్పి దాన్ని సపరేట్గా వండుకున్నాం. ఇవన్నీ చూసి మా సండే స్పెషల్స్ అనుకుంటారేమో. నేను పోస్ట్ చేసేసరికి సండే, కానీ ఇవన్నీ సాటర్డే రోజు వంటలు. మరి సండే కోసం ఏం ప్లాన్ చేసాం? ఏమీ ప్లాన్ చేయలేదు. పొద్దున లేచిన తర్వాతనే తెలుస్తుంది ఏం వండుకుంటాము, ఏం తింటాము అని. మీరు సండే కోసం ఏం ప్లాన్స్ చేసుకున్నారు? మీరు ముందే కామెంట్స్లో చెప్పినంత మాత్రాన మీ ఇంటికి వచ్చి మేమేం తినము. కొంచెం కంగారు పడకుండా పెట్టండి కామెంట్స్లో మీ సండే